సెకండ్ స్కెడ్యూల్‌లో జానకి అమ్మ రౌండ్ ఇచ్చారు. ఆవిడ బర్త్‌డే ఏప్రిల్ 23 ఉంది. సో, బర్త్‌డే రౌండ్ ఇచ్చారు. దానికి నేను 7 సాంగ్స్ వరకు ఇచ్చాను. బికాజ్ మీకు తెలుసు నాకు బాండింగ్ అవును. అవును. అమ్మమ్మతో. జనకమ్మ సో, గారితోటి. అవును. ఆవిడ చెప్పిన పాటలు నాకు గుర్తున్నాయి తెలుగులో. సో, అవన్నీ గూడా నేను లిస్ట్‌లో ఇచ్చేసాను. ఇస్తే ఇవన్నీ అసలు ఎవరికి తెలుసు? ఎవరు వింటారు నువ్వు పాడితే? వి ఆర్ రిజెక్టింగ్ ఆల్ దీస్ సాంగ్స్. నువ్వు మళ్ళీ ఇంకో వేరే పంపి అన్నారు. సో, అప్పుడు నేను 'ఎర్రాని కుర్రదని గోపాల' అనే పాట ఇచ్చాను. డ్యూయెట్ అయినా గూడా సరే వీళ్ళు ఇంకెన్ని ఇచ్చినా వద్దంటున్నారు. ఇలాంటి పాట ఇస్తే ఇస్తారేమో అని ఇచ్చా. అదే ఇచ్చారు. హ్మ్. ఓకే. నేనయినా మంచిగా ప్రెజెంట్ చేశా. ఆ డిఫరెన్స్ చూపిచ్చా మేల్ వాయిస్‌కి, ఫీమేల్ వాయిస్‌కి. మళ్ళా మధ్యలో మిమిక్రీ వస్తుంది అది చేశా. సునీత గారు, కిరవాణి గారు ఓకే. మంచి కామెంట్సే ఇచ్చారు. చంద్రబోస్ సార్ ఏమో ఇంకా లిరికల్‌గా నాకేం చెప్పలేక, దానిలో మెయిన్ ఈ 2 లైన్స్ ఉంటాయి. నువ్వు అదే సరిగ్గా పాడలేదు అన్నారు. వీళ్ళిద్దరేమో అదే లైన్స్ మీద మెచ్చుకున్నారు. వాళ్ళ మధ్యే ఆ! కోఆర్డినేషన్ లేకుండా అయిపోయింది. నాకింక అర్థం కాలేదు. సరే నేను అన్ని మంచి పాటలు ఇచ్చాను సార్. అంటే నువ్వు మెలోడీస్ పాడట్లేదు అన్నారు. సార్ నేను మీకు లిస్ట్ చూపిస్తాను అని మీకు చెప్పాను కూడా సార్‌కి. హ్మ్. సార్ నేను ఇన్ని మెలోడీస్ ఇచ్చాను. మంచి మంచి పాటలు ఇస్తే నాకు ఇవి ఇస్తున్నారు. నేనేం చేయాలి అని. అయినా కూడా పట్టించుకోలేదు. అయితే నాకంత ఫోటోస్ ఉన్నాయి జానకమ్మతో. అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. వేరే వాళ్ళని లేని వాళ్ళని అడుగుతున్నారు ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పమని. నన్ను మాత్రం ఎంత నేను చెప్తానో నన్ను వద్దన్నారు. అండ్ నా ఫోటోస్ డిస్‌ప్లే చేయండి సార్. నేను చెప్తాను అమ్మమ్మ గురించి కొన్ని మాటలు చెప్తాను బర్త్‌డే కదా అని అడిగా. అంటే వద్దమ్మా వేరే కంటెస్టెంట్స్ ఫీల్ అవుతారు అన్నారు.